గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సో సోషల్ మీడియా ఒక విధంగా వ్యసనంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో. దాంట్లో ఫేమస్ అవ్వడం కోసం ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారో బాగా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి రైలు కిందకెళ్ళి గుద్దు గుద్దు అని చెప్పేసి ట్రైన్ వస్తే దాని కింద పడుకొని కరెక్ట్గా లేచి ఏదో విక్టరీ సాధించినట్టు ఒక వీడియో పెడితే సజ్జనార్ గారు ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్ళకంటే ఎందుకు ఇంత వ్యసనంగా మారుతుంది, దీంట్లోంచి బయటకు ఎలా రావాలి, వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకొని ఎలా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అనే విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఉషా వేమూరి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. మ్యామ్, సోషల్ మీడియా అంటే కొంచెం ఫన్గా ఉన్నంత వరకు, లేదంటే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతున్నంత వరకు ఓకే. మరీ పిచ్చిగా వ్యసనంగా మారిపోయి ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలి అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వాళ్ళు మార్చుకొని దాంట్లోంచి బయటకు వచ్చి వేరే పనుల్లో కూడా నిమగ్నం అయ్యేలాగా ఎలాంటి పనులు చేస్తే బెటర్ అంటారు? దీనికి ఏం చెప్పాలంటే ఇది కూడా ఒక పర్సనాలిటీ డిజార్డర్ అనిపిస్తుంది నాకు. దాని వెనక కారణాలు చూడాలి. ఓకే. ఏంటంటే ప్రతి వాళ్ళకి ఫేమస్ అవ్వాలనే ఉంటుంది. Right. కానీ Hmm. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫేమస్ అవుదామా నొటోరియస్ అవుదామా, ఓకే. రెండు మాటలకి తేడా ఉందిగా. ఉందిగా. అంటే పేపర్లో న్యూస్ రావాలి అంటే ఒక టెర్రరిస్ట్ గానో లేకపోతే ఇట్లాంటివి చేసి పోలీసులకి పట్టుబడి లేకపోతే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారి పేరు తెచ్చుకుందామా, మంచిగా ఉండి గ్రేట్నెస్ అచీవ్ చేసి పేరు తెచ్చుకుందాం. రెండు దగ్గరలో పేరు వస్తుందిగా, ఏది కావాలి అనేది ఏది కావాలి ఇంపార్టెంట్ మనకి అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. చాలా కథలు విన్నాం ఇలాంటి వాటిల్లో కూడా. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక తల్లి ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఫీడ్స్ అంటే క్యాల్కులేటెడ్ రిస్కులు కాకుండా చాలా భయంకరమైన ఇవి తీసుకుంటున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్గా, స్కూల్లో టీచర్స్, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్లో ఎవరున్నారో వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళకి వాట్ ఈస్ ఎట్ స్టేక్ అని చెప్పాలి వాళ్ళకి తెలియనప్పుడు చిన్నప్పుడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ వరల్డ్లో బతుకుతున్నాం. ఓకే. కాంపిటేటివ్ వరల్డ్లో బతుకుతున్నప్పుడు హీరోయిజం చూపించినా ఏదైనా అచీవ్ చేసినా అప్పుడు మనకుండే వాల్యూ వేరు అని అందరు అనుకుంటారు. నిజమే. కానీ అంటే అవతల వాళ్ళు గుర్తించడం కోసం నిన్ను నువ్వు ఎంత రిస్క్లో పెట్టుకుంటున్నావు. కరెక్ట్. క్యాల్కులేటెడ్ రిస్క్ ఎక్కడ ఆపాలి ఎక్కడ తీసుకోవాలనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అంటే నీ అచీవ్మెంట్స్ ఒక పాట. ఇప్పుడు ఎలా అయితే ఒక రోజు ఎక్కడున్నా కూడా అదేం చెప్పక్కర్లేదు, దాని వాసనతో అది ఉందని తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. మంచి మొగలి పువ్వు, సంపెంగ పువ్వు ఇలాంటివి ఉన్నా కూడా అంతే కదా. ఎక్కడైనా ఓ మూల పెట్టినా కూడా ఆ వాసనకి మన అబ్బా ఎక్కడో మంచి పువ్వు ఉందని. అలా నీ నీ పొటెన్షియల్ ఏంటో, నువ్వేం చేయగలవో, నీ వర్త్ ఏంటో నీ చర్యల ద్వారా చూపించు. రైట్. మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి అక్కర్లేదు. అవి డేంజరస్ కదా. ఇప్పుడు రోల్ మోడల్స్ వీళ్ళు ఏం మర్చిపోతున్నారంటే మామూలుగా ఇలా చేసేటప్పుడు యాడ్స్లో చూపించినా వాళ్ళు ఒకటి కింద ఒక డిస్క్లైమర్ ఇస్తారు, ఇది డ్యూప్స్ చేస్తున్నారు, మీరు ఎవరి ఇది లేకుండా ఇలాంటివి చేయొద్దు అని. మహేష్ బాబు పైన దీని నుంచి దుంకుతున్నది ఒకటే కనిపిస్తుంది కానీ తన డ్యూప్ లేకపోతే ఏదో చాలా ఇదిగా క్యాల్కులేటెడ్ వీటితో అవి తయారు చేశారు అనేది వీళ్ళకి తెలీదు. అక్కడ కింద డిస్క్లైమర్ వేస్తుంటారు అప్పటికే. ఎందుకంటే ఇలాంటివి ఎవరి సూపర్విజన్ లేకుండా చేయొద్దు, చాలా డేంజరస్ అని. కానీ అవి ఎంతమంది చూస్తారు పిల్లలు. మహేష్ బాబు దూకాను నేను కూడా దూకాలి అని. అంత నీకు సత్తా ఉందా? లేదు కదా. రైట్. నువ్వు ఫిజికల్గా ఏం అచీవ్ చేసావు, నీకు తెలివితేటలు, నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత, మామూలు ఇంటెలిజెన్స్ ఎంత, నీ సక్సెస్ ఏమిటి, నువ్వు ఏం నేర్చుకున్నావు, చదువుల్లో ఎలా ఉన్నావు, ఈ బుర్రంతా మంచివాటే పెట్టు కదా. రైట్. అంటే నువ్వేమి అచీవ్ చేసి చూపించదలుచుకున్నావో, పోనీ నిజంగా అంత ధైర్యం ఉందంటే నేను ఇది సజ్జనార్ గారిది మనం చూడంగానే నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ బ్రేవ్ పీపుల్ నౌ, గో అండ్ జాయిన్ ద ఆర్మీ. దేశాన్నైనా రక్షిస్తావుగా. కరెక్టే. అలాంటి ఫీట్లు చేసినప్పుడు అక్కడికి చేసి నువ్వు ట్రైన్ కింద పడగలిగిన వాడి నెక్స్ట్ సెకండ్ నా ప్రాణం ఉంటుందో లేదో, దేశం కోసం నా ప్రాణం ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెయ్యి ఫీట్స్, కంట్రీ సేఫ్గా ఉంటుంది. కరెక్ట్. అప్పుడు ఇంకా బాగా పొగుడుతారు కూడా. మంచి ఎందుకు అది పాజిటివ్గా చేస్తున్నావు నువ్వు. ఎగ్జాక్ట్లీ కదా. విజయమో వీరస్వర్గమో అంతే. దేశం కోసం నెక్స్ట్ మినిట్ నేను ఉండను, అయినా తిలకాలు పెట్టి ఇంట్లో అలా పంపిస్తున్నారు అంటే నీకు ఎంత ధైర్యం. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇది ధైర్యం కాదు, ఇదంతా నెగిటివ్. ఇది అటెన్షన్ గ్రాబింగ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫిమో అంటాం. ఫిమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ నేను మర్చిపోతారేమో, అందరిలా నేను ముందుకు వెళ్ళలేనేమో, నేను ప్రూవ్ చేసుకోవాలేమో అనుకుని ఏం తోస్తే అవి చేయడం ఇమ్మెచ్యూరిటీ. ఇది అంతే. అందుకని అలాంటివి సపోర్ట్ చేయడం అనేది ఏ లెవెల్లో కూడా ఉండకూడదు. ఫస్ట్ థింగ్ నిప్పింగ్ ఇన్ ద బడ్ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ కంట్రోల్ చేయాలి. పేరెంట్స్ ఎప్పుడైనా పాడు నాన్న కొంతమంది అంటూ ఉంటారు అప్రూవల్ కోసం, బయట వాళ్ళ అప్రూవల్ కోసం మనకి ఏంటి అవసరం. కరెక్ట్. ఇంటికి ఎవరైనా వస్తే చిన్న పిల్లాడు ఉంటే వాడు బాగా పాడతాడు అంటే నాన్న ఆంటీకి పాడి వినిపించు,
వాడు పాడాలనుకోపెన్నో అంటాడు వాడు. లేదు పాడి వినిపించంటే వాళ్ళ అప్రూవల్ నీకెందుకు? ఓకే. పాడాలనుకుంటే పాడతాడు. పాడతాడు. యూ నో దట్ హీ కెన్ సింగ్ వెల్. హీ నోస్ దట్ హీ హాస్ ఎ టాలెంట్. వినిపిస్తే మంచిది. లేదంటే వాడిని ఫోర్స్ చేసి నువ్వు అప్రూవల్ బయట నుంచి బయట వాళ్ళ అప్రూవల్ నీకు అవసరం లేదు దేనికైనా. ఎగ్జాక్ట్లీ. నీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యం నీకుంటే గనక పాజిటివ్ వేలో వెళ్ళి చేసి చూపించు. ఇప్పుడు ఇంత ధైర్యం చేసి ట్రైన్ కింద ఉన్నవాడు ఇండియన్ ఆర్మీలో చేరాలి. ఖచ్చితంగా. అంటే పేరెంట్స్ కూడా అదే మీరన్నట్టు వీళ్ళ కోసం చేసి పెట్టు, వాళ్ళ కోసం అది ఇట్లా రుద్దేటప్పుడే పిల్లలు అలా అది మారుతున్నారు. ఎప్పుడు మనం నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ అది చాలా పెద్ద టాపిక్. Yeah. పేరెంటింగ్ లో నేను చెప్పేది ఒక ట్రయాంగిల్ 3 కార్నర్స్ ఉంటే ఒక ట్రయాంగిల్లో చైల్డ్ ఉంటే ఒక ట్రయాంగిల్లో ఒక కార్నర్లో పేరెంట్స్ ఒక దగ్గర టీచర్స్ ఉంటారు. రైట్. సో 8 గంటలు స్కూల్లో ఉండే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కంటే 16 గంటలు నీతో ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా. 24 గంటల్లో ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్తో ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అలాంటప్పుడు ఎంత కాన్షియస్గా రెస్పాన్సిబుల్గా పేరెంటింగ్ చేయాలి. ఈ రోజులో నాకు చాలా బాధ కలుగుతున్న విషయం ఏంటంటే పూర్వకాలంలో పాపం ఇవన్నీ తెలియక వాళ్ళే చిన్నపిల్లలుగా ఉండి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎంతో చక్కగా పెంచారు. కరెక్ట్. నేను వెనక్కి తిరిగి చూసి 70 ఏళ్ళ 80 ఏళ్ల క్రితం మాటలు చెప్తున్నా. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ పెద్ద ఉండదు రైట్. ఆడవాళ్ళకి. అవును. ఆ రోజుల్లో ఏదో PUCనో 10థ్ ఏదో చదువుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే చాలా మంది ఉండేవాళ్ళు. కరెక్ట్. డిగ్రీ ఎవరో కొంతమంది చేసేవాళ్ళు. అబ్బాయిలు డిగ్రీలు చేసేవాళ్ళు, నాన్నలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇంటి పని చూసుకుంటూ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ విలువలతో పెద్దవాళ్ళని బాగా వాళ్ళ బిహేవియర్తో మిగిలిన వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళు. రైట్. పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ప్రేమగా ఎలా చూసుకోవాలి, ఇంట్లో అందరినీ ఎలా చూడాలని అది చూసి పిల్లలు నేర్చుకునేవాళ్ళు. ఈ రోజుల్లో తల్లికి అలాంటివి ఏమైనా తెలుసా? అన్ఫార్చునేట్లీ నో. యంగ్ పేరెంట్స్ ఎవరికి ముందు వాళ్ళు ఎలా ఉండాలో తెలియదు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చైల్డ్ని ఎంత రెస్పాన్సిబుల్గా పెంచాలి అనే కాన్షియస్ పేరెంటింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్ టు ఆల్ ద అదో పెద్ద పేరెంట్స్. టాపిక్. లేదు, ఏదో బతుకుతున్నారు ఛాన్స్ కంతే. సో వీళ్ళు ఇన్పుట్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? పిచ్చి పిచ్చి బి గ్రేడ్ సినిమాలు తీస్తున్న డైరెక్టర్స్ దగ్గర నుంచి ఓకే. వీళ్ళు అనుకుంటున్న రోల్ మోడల్స్ అని వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో నిజంగా రియల్ రోల్ మోడల్స్, రియల్ కాదు, రియల్ రోల్ మోడల్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తే మొన్న ఈ మధ్య కూడా మనం చూసాం చాలా మంది జీవితాల్లో వాళ్ళు చేస్తున్న వీటికి ఫ్లిప్ సైడ్ చూసినప్పుడు సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందని. కరెక్ట్. అన్ఫార్చునేట్గా వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద రెడ్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు. అలా పాటించని హీరో ఉంటే వాడు రోల్ మోడల్ ఎలా అవుతాడండి? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, పాటించకుండా వెళ్ళిపోతూ ఏదో యాక్సిడెంట్ చేసిన హీరోని రోల్ మోడల్ అని ఎలా అనుకుంటారు పిల్లలు? అక్కడ వస్తుంది. అంటే యూ హ్యావ్ టు వాక్ ద టాక్ కదా. అది లేనప్పుడు వాళ్ళని ఇది కాదు బాబు నిజం జీవితం, వేరేది ఇంకా చాలా ఉంది, ఇలాంటివన్నీ ఊరికనే హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళ దీనికోసం ప్రమోట్ చేసుకోవడం. సినిమాల్లో కూడా ఎన్ని సినిమాలు అలా విలువలు ఇచ్చే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ సినిమా మన వచ్చింది, ఎంత బాగుంది. అంటే రెస్పాన్సిబుల్గా పిల్లలకి ఎప్పుడు ఏ టైంలో ఏం చెప్పాలనేది అవి చేయాలండి మీడియాలో ఉన్నవాళ్ళు కానీ సినిమాలు తీసేవాళ్ళు కానీ. కానీ అన్ఫార్చునేట్లీ ఒక 20-30 ఇయర్స్ నుంచి చూస్తుంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయారు కానీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి అందరికీ బాధ్యత ఉంది ఇలాంటి వాటిల్లో. సొసైటీలో మనం సోషల్ యానిమల్ మనిషి కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంట్లో పేరెంట్స్ బాధ్యత, సొసైటీ బాధ్యత. ఎంతమందిని పోలీసులు కంట్రోల్ చేయగలరు? చేయలేరుగా అందరినీ. ఎవరికి వాళ్ళకి ముందు ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అది లేని వాళ్ళకి పక్కన వాళ్ళైనా చెప్పేందుకు మంచి పేరెంటింగ్, లేకపోతే కౌన్సిలర్స్, టీచర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో నా పని కాదు అని అనుకోకుండా రేపు పొద్దున ఇలాంటి వాడు సొసైటీలోకి ఎంటర్ అయితే ఎట్లా తయారవుతాడో అనే ఒక రెస్పాన్సిబిలిటీతో ప్రతి వాళ్ళు యాక్ట్ చేయాలి. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.